మరి సృష్టి యావత్తులో మరి సృష్టిలో దేవుడు చేసినది ఏ దాని పోలిక అది ఉంటుంది. ఏ దాని పోలిక? సృష్టిలో ఏమేమి చేసినాడు దేవుడు? సృష్టిలో మరి సకల జీవరాశులను మరి అనేకం అంటే మనం లెక్కింపలేని వాటిని సృష్టిలో చేసినాడు. సింహము ఎవరి లెక్కలు ఉంటుంది? సింహం పిల్ల ఎవరికి లెక్కలు ఉంటుంది? సింహం లెక్కలు ఉంటుంది, అంతేనే కదా. ఎలుగుబంటి లెక్కలనే ఉంటుంది. చూడండి, పందిపిల్ల లెక్కలనే. అంటే సృష్టిలో దేవుడు చేసిన వాటిలో, పుట్టించిన వాటిలో ఏ దాని పోలిక అది ఉంటుంది. ఏ దాని పోలిక? మరి సృష్టిలో మరి ఇంకా చేసినాడు. ఎవరిని చేసినాడు? సృష్టిలో మానవుని చేసినాడు. మానవుడు ఎవరి పోలిక ఉన్నాడు? దేవుని పోలికగా ఉన్నాడు. మరి దేవుడు మరి మానవుని చేసిన తర్వాత మానవుడు దేవుని పోలికగా ఉన్నాడు. చూడండి, మరి సృష్టి యావత్తులో దాని పోలికలను బట్టి, దాని రూపమును బట్టి, దాని యొక్క మనసాక్షిని బట్టి మరి తన తల్లి ఏం చేస్తుందో తన పిల్ల అదే చేయగలుగుతుంది. నిజమే కదా? తన తల్లి ఏం చేస్తుందో తన పిల్ల కూడా అదే చేయగలుగుతుంది. చూడండి, మరి ఈ భూమిలో సర్పం ఉంది. సర్పమేమి దాన్ని ఏమంటారు? ఇసు సర్పము అంటారు. దాని పిల్ల ఉడక ఇసు సర్పమే. ఎందుకు అలాగ అది పుట్టిందంటే అంతే దాని స్వరూపంలో పుట్టింది కాబట్టి దాని అలవాట్లు వచ్చినాయి. తల్లి అలవాట్లు వచ్చినాయి. చూడండి, మరి మనం దేవుని పోలికగా పుట్టాము. ఎవరి పోలికగా పుట్టాము? ఎవరు చేసుకున్నారు మనల్ని? దేవుడే దేవుని పోలికగా చేసుకున్నాడు. మరి దేవుని పోలికగా చేసుకున్న మన లోపల ఎవరు అలవాట్లు ఉండాలా? దేవుని అలవాట్లు ఉండాలి, అంతేనే కదా. దేవుని అలవాట్లు ఉండాలి. మరి దేవుడు చేసుకున్న మానవుడు దేవుని అలవాట్లు ఉండాలా, దేవుని యొక్క తలంపులు ఉండాలా, దేవుని యొక్క ఉద్దేశం ఉండాలా, దేవుని యొక్క విధేయత ఉండాలా, దేవుని యొక్క వినయం ఉండాలా, దేవుని యొక్క జ్ఞానం ఉండాలా. అన్ని రకాలుగా తండ్రి ఏ పోలికగా ఎలాగూ ఈ భూమి మీద ఆయన నడుచుకున్నాడో అలాంటి అనుభవంలోనికి మనం కూడా మరి ఉండాలని దేవుడు కోరినాడు. ఆయన పోలికగా ఉండాలని. మరి ఉన్నామా? ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఎందుకు ఉండలేకపోతా అంటున్నారు? అందుకే ఓ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడు? మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఏదంట? ఈ భక్తుడు ఏమంటున్నాడు? అన్ని విషయంలో అంటే ఆయన ఉద్దేశాన్ని ఆయన నియమించిన కట్టడాలను ఏం చేస్తున్నారంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అలాగే చేస్తున్నారు కాబట్టి ఈయన ఏం చేస్తున్నారంట? మెచ్చుకుంటున్నాడంట. ఎవరు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అన్నమాట. చూడండి, మరి ఇంకో మాట ఏమంటున్నాడంటే చూడండి, మరి అలాగే ఇదే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాట రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలిన నడుచుకునిన వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఈయన ఎలాగన్నాడంట? దేవుడేమో సృష్టికర్త అయిన దేవుడు ఎలాగ పుట్టించినాడు మనల్ని? ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన అవయములు మరి అన్నీ పెట్టి ఆయన మనల్ని సృజించినాడు, అంటే రూపం ఇచ్చినాడు. మరి ఈయన ఎలాగన్నాడంట?
యేసునందు అంటే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునిన వారే ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరి పోలి నడుచుకోవాలా? అపోస్తుడైన పౌలు ఈ మాట చెప్తా ఉంటాడు. ఎలా కన్నాడంట? సువార్త ద్వారా కన్నాడంట. సువార్త ద్వారా అంటే ఎట్టగా నింటాడు? యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా కన్నాడు. ఆయన ఎలాగన్నాడు? సువార్త ద్వారా కన్నాడు అనుకో. సువార్త ద్వారా ఎట్లా కన్నాడు? సువార్త ప్రకటించడం ద్వారా కన్నాడు. అంటే సువార్త ప్రకటించడం ద్వారా ఎలా కన్నాడంటే చూడండి, మరి ఆయన కనిన విషయం మనం చూసుకుంటే మరి ఆయన సువార్త ద్వారా ఎంతో ప్రసవేదన పడుతూ, అంటే ఎన్నో శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, సమస్యలు, మరి నిందలు, అవమానాలు, మరి ఇవన్నీ వచ్చినప్పటికీ ఎలాగన్నాడు? మంచి ఉపదేశము అంటే మంచి యొక్క స్వార్థ ద్వారా, అంటే వారు హృదయంలో విత్తబడిన విధానంను బట్టి అనేకులను స్వార్థ ద్వారా ఏం చేసినాడు? కన్నాడు. ఆయన వైపు మళ్ళించుకున్నాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి మాట చెప్తున్నాడు. ఏమని? నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి. చూడండి, మరి తండ్రి అంటాడు, ఈ లోకపు తండ్రి ఏమంటాడు? ఒరే, నువ్వు నా అలవాట్లు లేవు, నా తలంపులు లేవు, నా ఆలోచనలు నీకు లేవురా, నీ ఆలోచనలు, కానీ నా కడుపులో నువ్వు పుట్టలే అంటాడు. నువ్వు నా కడుపులో ఎందుకంటాడు? చెప్పిన మాట విననప్పుడు అంటాడు. చూడండి, అందుకే ఈయనకి చెప్పిన మాట వినలేదేమో ఎవరు? సువార్త కనిన వారిలో. అందుకే నేను మిమ్మలను సువార్త ద్వారా కంటిని కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. చూడండి, మరి ఆయనను పోలి మనము నడుచుకోకపోతే మరి ఏముంటుంది? నడుచుకుంటే ఏముంటుంది? నడుచుకోకపోతే ఏముంటుంది? నడుచుకుంటే ఆయన ఆత్మీయత మనకు వస్తుంది. ఎవరు ఆత్మీయత? పౌలు యొక్క ఆత్మీయతలో మనం నడుచుకుంటాం. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఎలాగ పరిచర్య కష్టపడినాడో, ఎలాగ దేవుని దృష్టిలో ఆయన అనుకూలంగా జీవించగలిగినాడో అవన్నీ ఆయన ద్వారా మనం ఏం చేస్తాము? పొందుకుంటాం ఆయనను పోలి నడుచుకుంటే. ఒకవేళ ఆయనను పోలి నడుచుకోకపోతే ఎలాగుంటాము? ఆనాడు దినాల్లో సువార్త చేసేవాళ్ళు తక్కువ, ఈనాడు దినాల్లో ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు కదా. ఆనాడు దినాల్లో సువార్త చేసేవాళ్ళు తక్కువ. సువార్త చేసేవాళ్ళు తక్కువ కాబట్టి మరి ఆయన ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ సువార్త చేయగలిగినాడో వాటిలో పాలు పొందినాడు. ఎవరు? పౌలు పాలు పొందుతూ వచ్చినాడు. ఏమిట్లో? సువార్తలో. అందుకే ఆయన నేను మిమ్మల్ని కన్నా అంటున్నాడు. అందుకే సువార్త ద్వారా కన్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. చూడండి, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. మరి 1వ వచనం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. సలమా ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరు పోలి నడుచుకోవాలంట? మళ్ళా తర్వాత ఏం చెప్పినాడు? మీరు నన్ను పోలి. తర్వాత ఏం చెప్పినాడు? ఆ తర్వాత ఏం చెప్పినాడు? దేవుని పోలి. అంటే అర్థం ఏమిటంటే
ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా? తెలియని వాళ్ళు ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. ఇంకా యేసు ప్రభువు దేవుడని తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆ తెలియని విధానమును బట్టి ఏం చేసినాడు పౌలు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిపినాడు. మరి తెలిపి ఆయన యొక్క సువార్త ద్వారా వాళ్ళని కన్నాడు. ఆ సువార్త ద్వారా కన్న విధానం బట్టి మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినాడు. ఆ నడుచుకున్న తర్వాత దేవుని పోలి గుడక మీరు ఏం చేయాలంట? నడుచుకోవాలంట. దేవుని పోలి గుడక నడుచుకోవాలా అంటే నేర్పించడం విధానం అది. ఏం నేర్పిస్తూ ఉంటున్నాడు అంటే దేవునిలో నువ్వు ఎలాగ ఎదుగావాలో నేర్పించగలుగుతూ ఉంటున్నాడు. దేవుని గురించి నువ్వు మరి తెలుసుకోవాలనో, వాటి చెప్పున ఎట్లా నడుచుకోవాలనో, దేవుని నిమిత్తం ఎలాగో ప్రేమించాలనో, ఆయన పోలికగా నువ్వు ఎలాగా మరి ఈ లోకంలో జీవించాలనో ఆయన నేర్పిస్తూ ఉంటున్నాడు. అందుకే మీరు నన్ను పోలి, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకొని. ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి. ఇప్పుడు ఎట్లయినారు వీళ్ళు? ప్రియమైన పిల్లలైనారు. దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టలు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క పని కలిగిన వారు, అన్ని విధాలుగా దేవునికి లోబడిన వాళ్ళు. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లా నడుచుకోవాలా? మీరు దేవుని పోలి నడుచుకోవాలా. అలాంటి అనుభవంలోనికి రావాలని పౌలు మరి ఎఫెసీ సంఘంలో ఈ మాట ఎఫెసీలకు మరి రాస్తూ వచ్చినాడు, కొరింథీయులకు రాస్తూ వచ్చినాడు. కాబట్టి చూడండి, మరి మనము ఎవరు పోలి నడుచుకోవాలి? ఇప్పుడు మొదటిది పౌలును పోలి నడుచుకోవాలా. రెండోది ఎందుకు ఈ రెండోది మరి దేవుని పోలి నడుచుకోవాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడంటే ఎరగని ప్రజలకి పౌలు వెళ్ళి ఏం చేసినాడు? ముఖ్యంగా సువార్త తండ్రి ఇప్పుడు మరి కుమార్తెను కంటాడు అనుకో, తల్లిదండ్రి కన్న తర్వాత మరి వెంటనే తల్లిని తెలుసుకుంటుంది, కానీ బిడ్డ తండ్రిని తెలుసుకుంటుందా? ఎరుగుతుందా? తల్లిని తెలుసుకుంటుంది కానీ తండ్రిని ఎందుకు తల్లి కడుపులో ఉంటే. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, తండ్రి పుట్టించినాడు కానీ తండ్రిని మర్చిపోయినారు. తండ్రి పుట్టించినాడు తండ్రిని, కానీ ఈయన ఏమంటున్నాడు? నేను కన్నా అంటున్నాడు. మళ్ళా ఎవరంటున్నారు? పౌలు నేను ఎలా కన్నాడంట? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాడు కాబట్టి ముందు నన్ను పోలి నేను ఎలాగ దేవుని సేవ చేసినో అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు అంటే, మూడోది మరి ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదే కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి మొదటి వచ్చినందుకు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఆయన సువార్త ద్వారా కన్నాడంట మనల్ని. తర్వాత ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆయన నడుచుకున్నాడు కాబట్టి ఆ మాట చెప్తూ ఉంటున్నాడు. ఆయన ప్రభువులో మరి అలాంటి యొక్క అనుభవంలోనికి వచ్చినాడు. దేవుని యొక్క పోలికల్లో అనుభవించే అనుభవంలోనికి ఆయన వచ్చినాడు కాబట్టి, ఆ పని తుదముట్టిస్తున్నాడు కాబట్టి, క్రీస్తు యొక్క పనిని తుదముట్టిస్తున్నాడు కాబట్టి, మరి అందుకే మరి తన ప్రియమైన పిల్లలకి మళ్ళీ ఏం చెప్తా ఉంటున్నాడంటే, మీరు దేవుని పోలి నడుచుకోండి. కాబట్టి మనము ఎవరిని బట్టి మనము ఈ లోకంలో నడుచుకుంటాం. పామును బట్టి నడుచుకుంటుంది, మరి సింహపిల్ల సింహాన్ని బట్టి నడుచుకుంటుంది, ఎలుగబంటి వల్లే నడుచుకుంటుంది. సకల జీవరాస్తులు కోకిల అంటే అది కూడా ఏమైపోతుంది? అది కూడా దాని స్వరమే అనిపిస్తుంది. మరి ఈ లోకంలో ఉన్న మానవులందరూ మనము ఎవరి స్వరము వింటున్నాము, ఎవరి స్వరము మన ద్వారా వినిపిస్తూ ఉంటున్నాం. అన్ని దేవుడు పుట్టించినాడు, అన్నిటినీ వాటి విద్య అది నేర్చుకుంటుంది, అంతేనే కదా.
సింహపు విద్యనే దాని కడుపులో ఉడితే అది విద్యనే నేర్చుకుంటుంది. మరి దేవుని పోలిక పుట్టిన మనము ఎవరి విద్య నేర్చుకుంటున్నాము? ఏ విద్య నేర్చుకుంటున్నాము? మనిషి దేవుని విద్య నేర్చుకుంటలేడు. చూడండి, ఉదాహరణకు నేను మీకు మాట చెప్తాను. ఏం మాట చెప్తా అంటే, ఏలీషా దగ్గర గేయాజీ ఉన్నాడు. ఎవరున్నారు? ఏలీషా దగ్గర గేయాజీ ఉన్నాడు. ఏలీషా అలవాట్లు ఉండాలా గేయాజీకి? ఎవరు అలవాట్లు ఉండాలా? ఏలీషా అలవాట్లు ఉండాలా. అంతకు ముందు ఏలీషా ఎవరి దగ్గర ఉన్నాడు? ఏలియా దగ్గర ఉన్నాడు. ఏలియా అలవాట్లు ఏలీషాకు వచ్చినాయి. ఏలియా అలవాట్లు ఎందుకు వచ్చినవి అంటే, ఆయన ఏలియా ఆరోహణము పోయేటప్పుడు మరి ఏలీషా మాట అడిగినాడు. ఏం మాట అడిగినాడు? నీలోని 2 పాలాత్మ నాకు అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇది నాలో లేదు, ఇది నాకు అసాధ్యమే, కాబట్టి అది దేవుడే ఇవ్వాలన్నాడు. ఎమ్మడి అన్నాడు. ఎవరు ఎమ్మడి అన్నాడు? ఏలీషా. ఏలియా ఎమ్మడి అన్నాడు. ఎమ్మడి పడితే మరి యోగదాన్ నాది అవతలకి దాటిపోయినాడు. వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క సుడిగాలు వచ్చింది, అగ్ని రక్త అవి వచ్చినవి వచ్చి ఎవరిని ఎత్తుకొని పోతున్నాయి? ఏలియాని ఎత్తుకొని పోతుంటే ఉడికి ఏలీషా ఏం చేసినాడు? విడిచిపెట్టినాడా? దుప్పటి పట్టుకొని ఇగ్గితే ఆ దుప్పటి వచ్చి ఆయన మీద పడితే ఆయన 2 పాలాత్మ ఈయన పొందుకున్నాడంట. ఎంత ఆశ్చర్యము కదా. మరి యువతల ఎలాగూ ఏలీషా యెహోవా దేవుడు ఇక్కడ ఉంటే ఈ నది ఏం చేయాలా? పాయలు కావాలని ఒక దుప్పటి నీళ్ళ మీద అట్ట కొడితే పాయలు అయిపోయిందంట, అవతలకి దాటిపోయినారంట. చూడండి, మళ్ళీ అవతల నుండి ఈయన యువతలకి రావాలా? ఎవరు? ఏలీషా. ఏలియా పదము ఏం వాడాడో అదే పదము మరి ఏలీషా వాడి దుప్పటి నీళ్ళ మీద కొడితే ఆ పాయలైతే ఇవతలకు వచ్చినాడు. చూడండి, మరి ఏలియా ఆత్మ ఏలీషాకు వచ్చిందా లేదా? మరి ఏలీషా ఆత్మ గేయాజీకి ఎందుకు రాలేదు? గేయాజీకి ఎందుకు రాలేదు? ఏముంది? దేవుని మీద మక్కువ లేదు. మరి నేను ఒక యజమానుని కింద ఉన్నాను కదా, యజమానుని యొక్క ఆలోచన తలంపులు నేను వినాలి కదా, ఆ పద్ధతిలో నేను నడుచుకోవాలి కదా. ఎందుకు ఆయన నాకు జీతం ఇస్తూ ఉంటున్నాడు? ఏమిస్తున్నాడు? జీతం ఇస్తూ ఉంటున్నాడు. ఆ జీతానికి నేను తగిన పొలము పంట నేను పండించాలి కదా అని ఎవరికి ఉండాలా? గేయాజీకి ఉండాలి. మరి గేయాజీ ఎలాగున్నాడు? మరి నా వరకు నేను ఉద్దేశించుకుంటే ఏలీషా పెట్టిన తిండి అంతా తిని బాగా కడపారు తిని కంటారా నిద్రపోతున్నాడేమో. ఇంకోటి ఏమిటి మీద మనసుంది? వస్త్రాల మీద మనసుంది, డబ్బు మీద మనసుంది, బంగారం మీద మనసుంది. ఎక్కడ ఏంటికి వచ్చినాడు ఇప్పుడు ఏలీషా దగ్గరికి? గేయాజీ సంపాదించుకోవడానికే వచ్చినాడు. దేనికి రాలా. చూడండి, నయమాను కుష్టు బాగైపోయింది. నయమాను కుష్టు బాగైపోయిన తర్వాత నయమాను ఏలీషాని ఏమన్నాడు? కొంత నేను ఇస్తున్నాను, గిఫ్ట్గా తీసుకో అన్నాడు. అంటే ఏలీషా ఏమన్నాడు? తీసుకోకుండా పంపించేసినాడు. ఇప్పుడు ఈయన ఉరుకుతూ ఉంటున్నాడు. ఆయన పోయిన తర్వాత పోయి ఆయనను కలుసుకొని నా యజమానునికి ఏం లేదంట, మనసు లేదు కాబట్టి నన్ను తీసుకోమన్నాడు, నాకు అంటే ఆయన రెట్టింపిచ్చి పంపించి వాడిని తోలుకొని పోయి ఒక ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ శుభ్రంగా చేతులు కడుక్కొని మరి ఎక్కడ నిలబడినాడు? చేతులు కట్టుకొని ఏలీషా కాడంలో ఉన్నాడు. అప్పుడు ఏలీషా ఏమంటున్నాడు? గేయాజీ ఎక్కడ వెళ్తీవి అంటే ఏం చెప్తూ ఉంటున్నాడు? నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు కదా. నీ దాసుడైన నేను
దాసుడంటే పనివాడు, దాసుడంటే పనివాడు. యజమానునికి చెప్పకుండా ఎక్కడైనా వెళ్ళొచ్చునా? నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఎలీషా ఏమంటున్నాడు తెలుసునా? నా మనసు నీతో రాలేదు. ఎందుకన్నాడన్నమాట? దేవుని 2 పాలాత్మైన పొందుకున్నాడు కాబట్టి ఆయన ఉద్దేశమైన తలంపులు, ఆయన ఎక్కడ వెళ్తున్నాడో, ఎక్కడ మరి ఏ పని చేయగలుగుతున్నాడో ఎవరు చెప్పగలుగుతున్నారు? ఎలీషా చెప్పగలుగుతున్నారు. దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి. కాబట్టి మరి ఇలాగూ ఎవరిలాగు ఎలీషాలాగు మరి గ్యాజీ ఉండలేకపోయినాడు. ఎలీషాలాగా గ్యాజీ మరి ఎందుకు ఉండలేకపోయినాడు అంటే తన ఉద్దేశాలు తలంపులు ఏమైపోయినాయి? మారిపోయినాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నా అంటే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఇప్పుడు మనల్ని ఏం చేయాలా? ఇప్పుడు పరిమళ వాసనగా చేయాలంటే ఏం చేయాలా? మనల్ని పరిమళ వాసనగా చేయాలంటే ఆయన తను తాను ఏం చేయాలా? అర్పించుకోవాలా అంటే ఇప్పుడు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టే మనం ఏమైపోయినాము? ఆయన పరిమళ వాసనగా ఉన్నాం. కాబట్టి మనము ప్రియమైన పిల్లల వలె ప్రియమైన పిల్లల వలె ఉండాలి. చూడండి, అలాగే మరి పౌలు ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ఎలాగ మాట్లాడుతూ ఉంటున్నాడంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. చదువు. సోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకును వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును చెప్పుచున్నాను. ఎలా చెప్తున్నా అంటే ఆయనలాగా నడుచుకోవడానికి ఎలాగో చెప్తా ఉంటున్నాడు? ఏడ్చి చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఏడ్చి చెప్పాల్సింది వచ్చింది పౌలుకు? చదవండి, బాగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఏమంటున్నాడంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చి చెప్తున్నా అంటే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నారు. ఏమని? క్రీస్తును సిలువ వేస్తున్నారు. ఎందుకు సిలువ వేస్తున్నారు? పాపం చేసి మరలా క్రీస్తును సిలువ వేస్తూ ఉంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అది ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆయన, మీరు నన్ను పోలి మమ్ములను పోలి నడుచుకోండి అని ఏడ్చి చెప్తా ఉంటున్నాడంట. ఎలా చెప్తున్నాడంట? ఏడ్చి. ఇప్పుడు ఏమంటారో తెలిసిన కొంతమంది, ఓ అబ్బో నువ్వు బల సేవకుని పో, నిన్ను పోలి మేము నడుచుకోవాలా? వాళ్ళకన్నాడంట ఈయన సువార్త ద్వారా. ఎట్లాగన్నాడో సువార్త ద్వారా. అందుకే చూడండి, ఆత్మీయత అంటే
ఆత్మీయత మరి విషయం మనం చూసుకుంటే ఈ లోకంలో అంటే ఆత్మీయత జీవితం ఎంతో గొప్పది. మరి మనుషునికి మరి ఏదంటే దేవుని పోలి నడుచుకోవాలన్నా మనుషులను పోలి నడుచుకోవాలన్నా అంటే 3 రకాలు. దేవుని పోలి నడుచుకోవాలన్నా, సేవకుని పోలి నడుచుకోవాలన్నా, మనుషుల పోలి నడుచుకోవాలన్నా. ఎవరిని పోలి నడుచుకోవాలా మనం? మనుషులు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మరి మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనుషులు పోలి. మరి తల్లిదండ్రులను పోలి నడుచుకోవాలన్నా, మరి తల్లిదండ్రులు అంటే వాళ్ళు జన్మనిచ్చినారు కాబట్టి ఆ జన్మ నిమిత్తము వారు చెప్తారు కాబట్టి ఇలాగ మేము చెప్పినట్టు విను, మేము చెప్పినట్టు నడుచుకో అని చెప్తారు. మరి ఆ చెప్పిన విధానమును బట్టి నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు, వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారో, నువ్వు ఏం చేయగలుగుతున్నావో, మరి నువ్వు ఒకవేళ నువ్వు గ్రహింపుల్లోకి మరి వచ్చినట్టయితే మరి తల్లిదండ్రుల మాటకు నువ్వు ఎలాగ లోబడుతున్నావో నేర్చుకోవాలి. మరి వీళ్ళు సేవకులు అంటే ఎలాంటి వారు? ఆత్మీయ తల్లిదండ్రులు. ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో మనము ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన ఆత్మీయ తల్లిదండ్రి, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని కనుక మీరు నన్ను పోలి. మరి ఆయన ఎలాగ నడుచుకుంటున్నారు, ఆయన చెప్తే మనం ఎలాగో ఆయనను పోలి నడుచుకుంటున్నామో మనం నేర్చుకోవాలా. అదే పౌలు మరి క్రీస్తును మరలా సిలువ వేసే విషయంలో మరి ఎంతో బతిమాలుతూ ఉంటున్నాడంట. అంతేకాదు తను ఎంతగానో ఏడ్చి చెప్తా ఉంటున్నాడంట. మనం గ్రహింపులోకి రావాలా. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే నాకు ముందే తెలియదన్నా, మాకు ముందే తెలియదు బాప్తిసం తీసుకుంటే ఇవల్ల క్రమం ఉండాలని. ఎలాగా? ఇవల్ల క్రమం ఉండాలని ముందే తెలియదు మాకి. ఎందుకు వస్తున్నాము, ఏమి వింటున్నాము, ఏమి చదవగలుగుతూ ఉంటున్నాము, దేవునిలో ఏమి మనము నేర్చుకోబోతున్నాము, మనం సత్య ఎక్కడే వెళ్తాము, నరకానికే పరలోక రాజ్యానికే? తల్లి నేర్పిస్తుంది పిల్లకి, బిడ్డకి ఏమని నేర్పిస్తుంది? పెద్దగా అయితేనే చెవులు కుట్టమ్మా, మేనమామ వచ్చి చెవులు కుట్టాలా. ఎవరు కుట్టాలా? ఊళ్ళో ఏం తొడిగాలా? పోగులు కుట్టిస్తారు. ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు చెవులు కుట్టేది నేర్పించింది. తర్వాత ముక్కరాలు వేరుతారు, తర్వాత కమ్మలు వేరుతారు, తర్వాత జిమ్కిలు వేరుతారు, తర్వాత అన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం నేర్పించింది పిల్లకి? సొత్తులు పెట్టుకునేటి నేర్పించింది. పెళ్ళి అయిపోయేటప్పుడు ఏమడుగుతుంది పిల్ల? అవే అడుగుతుంది అంతేగా, వేరేటివి అవే నేర్చుకుంది కాబట్టి, అదే నేర్పించింది కాబట్టి అవే. మరి దేవుణ్ణి పిల్లలు తల్లి అలాగ నేర్పించింది, తల్లి ఏం నేర్చుకుంది? అదే నేర్చుకుంది కాబట్టి పిల్లకి అదే నేర్పించింది. చూడండి, ఒకరిని చూసుకుందాం మనం. మరి ఏదంటే 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 3వ వచనం చదువు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు మీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన ఉనికిలోను వహించెను. అది నీయందును సహా వహించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఎవరిని పోల్చినాడు? తల్లి ఏం నేర్పింది పిల్లకి అంటే తన లోపల ఉన్న విశ్వాసాన్ని పిల్లకి నేర్పింది. ఆ పిల్ల తన కుమారునికి నేర్పింది విశ్వాసం. ఏ విశ్వాసం అది?
దేవుని యందలి విశ్వాసము ఎలాగ జీవించాలో, తన బ్రతుకు దినములన్నీ దేవుణ్ణి ఎలాగ సేవించగలగాలో, లోబడి ఉండాలనో, భయంతోనూ భక్తితోనూ వినయముతోనూ ఎక్కడ నువ్వు కూర్చున్నా లేచినా ఎక్కడ ఉన్న దేవునికి ఎలాగా ఉండాలని విశ్వాసం నేర్పిందో అంటే ఎక్కడ కూర్చున్న నమ్మకం అది నేర్పింది. ఎవరికి నేర్పింది? పిల్లకి నేర్పింది తల్లి. అదే అలవాట్లు, తన పిల్లకి నేర్పిన అలవాట్లు తన బిడ్డ మళ్ళీ ఏం చేసిందంటే తన కుమారునికి నేర్పించి వచ్చింది. అందుకే మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన ఉనికిలోను అది నీలో సహా వహించి ఉన్నది అని పౌలు మరి తిమోతిని గురించి చెప్తా ఉంటున్నాడు. పౌలు తిమోతిని గురించి మనం ఏం నేర్పిస్తున్నాము? కమ్మలు వేరుతున్నాము, పట్టి ఏదేమన్నా ఏ చీర కావాలంటే పట్టు చీర కావాలా? ఏం చీర కావాలా? పట్టు చీర కట్టుకునేది నేర్పిస్తాం. కమ్మలు, జిమ్కీలు, ముకురాలు, కాళ్ళకడాలు, కాళ్ళు ఉడిక ఏది కొందరు ఎంత అనుకోండి ½ కేజీ పెట్టుకుంటారు. కాళ్ళకే బరువు అయిపోయి అది సన్న కాలేమైపోయింటుందంటే ఇంత అయిపోయింటుంది. చూసినారు లేదా మీరు? పెట్టుకున్నారు లేదా? చాలా మంది చూసిన ఆ కాలు ఎంత అయిపోయింటుందంటే పెట్టుకొని అవి రాసుకొని పోయి ఇంత అయిపోయింటాయి. ఆయనతో ఇరిగి పడితే కాలు ఏమైపోతుంది? పనికి రాదు, అంతేగా కదా. చూడండి, మన పిల్లలకి అలవాట్లు నేర్పిన అలవాట్లు వాళ్ళు మౌనింటికైనా ఏమంటున్నాడు? నాకు ఇంకా కమ్మలు పెట్టలా, ముక్కురాలు పెట్టలా, బంగారు పెట్టలా, గొలుసులు పెట్టలా, ఇవే పదం వాడుతూ ఉంటారు. వేరే పదము మా అమ్మ నన్ను కష్టపడి పెళ్ళి చేసి ఒక ఇంటికి ఇచ్చి నన్ను సుఖంగా పంపించి సుఖంగా పెట్టింది కదా, కాబట్టి మా అమ్మకు నా కష్టాజీతంలో కొంచెము ముసిలితనమైంది కాబట్టి కొంచెం అనిపిస్తా ఉంటుందా? అనిపిస్తుందా? అంటదా? సత్యంత వరకు సచ్చిన గుడిక ఏం కావాలా? శివుల కమ్మలు. నువ్వు చచ్చిపోయిందని చచ్చిపోద్దు కానీ ఆ కమ్మలు నాకు ఇచ్చిపోవాలా అంటది. అంటారన్నారా? అంటే మన పిల్లలకి అది నేర్పిస్తున్నాం అంతే. మన పిల్లలకి అదే నేర్పిస్తున్నాం. మనం ఎలాగ పోలి నడుచుకుంటున్నామో ఈ లోకంలో మనకి మన పిల్లలకి అదే నేర్పించగలుగుతూ ఉంటున్నాం. అందుకే దైవజనుడైన మరి పౌలు గారు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కని ఉన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప మాట ఇది, ఎంత! అందుకే పౌలు తిమోతిని గురించి సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. వాళ్ళ అవ్వను గురించి, వాళ్ళ అమ్మను గురించి సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. ఆ విశ్వాసము ఎవరిలోకి వచ్చిందంట? అవ్వలో ఉన్న విశ్వాసం తల్లిలోకి వచ్చిందంట. తల్లిలోని విశ్వాసం కొడుకులోనికి వచ్చిందంట. అది నేర్పించాలి మన పిల్లలకి. ఆ పోలిక అంటే ఆ స్వరము, ఆ వినయము, ఆ విధేయత ఎప్పుడైతే మనం నేర్పించగలుగుతామో అప్పుడే మనల్ని పోలి మన పిల్లలు నడుచుకుంటారు. మనల్ని పోలి మన పిల్లలు నడుచుకుంటాడు అంతే. చూడండి, మరి అలాగే మరి మనం ఇక్కడ చూసుకుంటే మరి చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువు. మరియు నా వలన మీరు నేర్చుకొని ఏవి అంగీకరించితిరో, ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండు. చూడండి, మరి ఫిలిప్పీలకు మనము రాసిన మన ఈ పత్రికలు మనం చూసుకుంటే మరి ఏమంటున్నాడంటే ఏవి వింటిరో కదా, ఏవి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు సమాధానకర్త అయిన దేవుడు ఎవరికి తోడై ఉంటాడంట? ఎట్లా తోడై ఉంటాడు?
ఎట్లా తోడై ఉంటాడు? నేర్చుకున్న విధానమును బట్టి. ఏం నేర్చుకున్నావు నువ్వు? నేర్చుకున్న విధానం ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు డిగ్రీ చదివినా, అప్పుడు చదివిన వాళ్ళు డిగ్రీకి పోయిన తర్వాత వాళ్ళు చదవలేడు. అర్థమైందా? చదవగలుగుతారా? డిగ్రీ చదివిన తర్వాత, లేదంటే ఇంటర్మీడియట్కే మర్చిపోయింటారు, 10th క్లాస్కి మర్చిపోయింటారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మర్చిపోవడానికి నేర్చుకోవాలా, మతికి అంటే జ్ఞాపశక్తి పెట్టుకోవడానికి నేర్చుకోవాలా? చదువులో పోతే మనము ఏం నేర్చుకుంటున్నాము? మర్చిపోవడానికి నేర్చుకుంటున్నాము అంతే. వింటున్నాము, విడిచిపెడుతున్నాము. అంటే దాన్ని వినియోగించుకోవడం లేదు. ఒరే నాయన వాళ్ళు చదువురా, వాళ్ళు రాయరా అంటే వాళ్ళు రాయలేడు. ఎప్పుడు? వాడు ఒక స్థాయికి, పై స్థాయికి ఎదిగిన తర్వాత కింది స్థాయిలో ఉండేది చదవలేడు. ఎందుకు చదవలేకపోతాను అంటున్నాడు? ఎందుకు చదవలేకపోతా ఉన్నాడు? మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకు మర్చిపోతూ ఉంటున్నాడు? మనకు చదువు చెప్పినవాడు అలాంటి వాడే, చదువుతోడు కూడా అలాంటి వాడే. మర్చిపోవడమే అన్నమాట. అందుకే పౌలు మీరు మర్చిపోకూడదు, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా, నేను నేర్పించిన వాటిని మరలా రిటర్న్ మరలా దాన్ని చదువుకోవాలా, దాన్ని మరి హృదయంలో పెట్టుకోవాలా, మరి దాన్ని ధ్యానిస్తూ రావాలా. మీరు నన్ను పోలి నడుచుకోవాలా, మీరు నన్ను పోలి నడుచుకోవాలని ఎంత వినయముతోనూ విధేయతతోనూ ఎంత బతిమాలుతూ ఉంటున్నాడు పౌలు, ఎంత బతిమాలుతూ ఉంటున్నాడు. ప్రేమైన మరి సోదరి సోదరుడా, మరి చివరిగా మనం చూసుకుంటే మనము ఇక్కడ ఏమంటున్నాం అంటే, అలాగే మొదటి దశలోనికి రాసిన పత్రిక, మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అగయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అగయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి మీరు చెప్పవలసిన అవసరము లేదు. ఇక్కడ ఇంక ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? పౌలును పోలి నడుచుకుంటున్నారంట, దేవుని పోలి నడుచుకుంటున్నారంట. అంటే అగైలోను మాసిదోనియలోను ఏమైపోతుంది? దేవునికి వాక్యము వెల్లడైపోతుంది, ప్రబలమైపోతుంది, అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ మాట ఏం చెప్తున్నాడు? మీరు మమ్మల్ని పోలి నడుచుకుంటున్నారు, దేవుని పోలి నడుచుకుంటున్నారు. ఇంకా మేము మీకు చెప్పాల్సిన అవసరము లేదు, అంతే. ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే అనేకులకు స్వార్థ చెప్పడానికి మీరు ప్రయోజకులు అవుతూ వచ్చినారు. కాబట్టి అలాంటి యొక్క అనుభవములోనికి రావాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు, పౌలు కూడా కోరుతూ ఉంటున్నాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ఎందుకు నడుచుకుంటున్నా అంటే అని నేను చెప్పగలుగుతున్నానంటే, నేను మిమ్మల్ని ఎలా కన్నాను? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. చూడండి. అలాగే మరి మనము ఇంకో అధ్యాయం చూసుకుంటే, మరి 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువు. 9వ వచనం క్షమించండి. 9వ వచనం. మీరు మమ్మును పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకునుట కంటే మేము మాదిరిగా కొనుట కంటే
ఇలాగు చేసి తీమని చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనంలో, మీరు మమ్మును పోలి నడుచుకున్నవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే ఇలాగు చేసితిమి కానీ మాకు అధికారం లేదని చేయలేదు. ఇందుకు కొంతమంది ఏమనిటాడు పౌల్ని, మీకేం అధికారం ఉంది, నువ్వు అలాగే చెప్తున్నావు, మమ్మల్ని పోలి నడుచుకోమని ఎట్లా చెప్తున్నావు నువ్వు, ఇందాక నీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా, ఎట్లా చెప్తున్నావు నువ్వు అనేటానన్నారా? అన్నందుకే ఈ మాట వాడుతూ ఉంటున్నాడు పౌలు. అందుకే ఏమంటున్నాడు, మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటక, అంటే మాదిరిగా ఏం చేస్తున్నాడు ఈయన, కనపరుచుకుంటున్నాడు మాదిరిగా. అంటే మేము ఎలాగా దేవునికి మాదిరిగా కనపరుచుకున్నామో మీకు తెలియదు కాబట్టి, మిమ్మల్ని మేము ఒక స్వార్థ ద్వారా కన్నాం కాబట్టి మీరు మమ్మల్ని తెలుసుకొని ఫస్ట్ మేము ఎలాగ నడుచుకుంటున్నామో అని తాను ఎంతగానో బతిమాలుతూ ఉంటున్నాడు. చివరికి మనం చూసుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 32వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం త్వరగా. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణారుద్ధులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏమంట, నేను నా జీవితంలో ఒకటి ఎరిగినా అంటే, ఎక్కడ వెళ్ళు ఒకరికొకరు ప్రేమించుకోవడం అంటే చాలా కష్టం. ఒకరికొకరును ప్రేమించుకోవడం అంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను అలాగా విన్నా, అలాగా మరి గ్రహిస్తూ వచ్చినాను. అలాగూ ఇతరులు చెప్పిన మాట విషయంలో మనం చూసుకుంటే కూడా మరి ప్రేమించే మనస్సు మరి చాలా తక్కువ ఉంటుంది. ఏముంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఏమంటున్నాడు, అన్నా వాని దగ్గరికి వెళ్ళాకన్నా, అసలు వాని చర్చికి రానేకన్నా, అప్పుడు మనం ఏం చేయాలా? ఆ మాట అంటే మనం ఏం చేయాలా? మనం పోయి వాళ్ళ దగ్గరికి పోయి, నేను ఇట్లా అంటున్నాడు, చర్చికి రానియకుంటున్నాడు, రవాకమని చెప్తున్నాడు అంటే ఎట్లుంటుంది? ఏం ప్రేమ అది? చెప్పేదేమో దొంగ మాటలు, మరి చేసేదేమో విధేయత వినయం. ఎప్పుడు నేర్చుకునేది? నేను చెప్పాలా? నేను చాలాసార్లు ఏమన్నానంటే, అన్నా నేను దేవుని బట్టి అందరిని ప్రేమిస్తాను, అందరిని దగ్గరిస్తాను. దుర్మార్గుని దగ్గరికి దేవుడు ఏం చేసినాడు? దుర్మార్గుని కొరకు ప్రాణం ఇచ్చినాడంట. ఎవరు దుర్మార్గుడు? బర్నబా కోసం. ఎవరు? బందిపోటు దొంగ విడుదల పొందినాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొందినాడు. మనము వాండ్రాని ఇంద్రస్కు పళ్ళు జిల్లా ఈడు పని జిల్లా అంటే బాగుంటుందా? విశ్వాసులకు అది తగదు. అంతే. అంటే సేవకుడు ఎలాగుంటాడంటే తప్పు చేసినను ప్రేమిస్తాడు, తప్పు చేయను ప్రేమిస్తాడు, దుర్మార్గును ప్రేమిస్తాడు, పని చేస్తూ వాడిని ప్రేమిస్తాడు, పని చేయను వాడిని. అదే సేవ లక్షణం. సేవకున్న లక్షణం అదే. అందరిని ప్రేమించి, అందరిని దగ్గర తీసుకొని, అందరిని కౌగిలించుకొని, అందరిని నడిపించే బాధ్యత మరి అలాగూ కలిగి ఉంటేనే సేవకునికి లక్షణం. వాని దూరం పెట్టు, ఇన్ని దూరం పెట్టు, వానికి పాటలకి యాక, ఇన్ని పాటలకి యాక, ఇదే. నేను చాలాసార్లు పోయినక్కడ చూసిన పాటలు వాడిని కూడా స్టేజ్ మీదకి ఇయ్యరు. తెలిసిన పాటలు పాడేటప్పుడు ఏదైనా వాడు చదువురాదు సందేరాదు వాడిని ఎక్కించినావు నువ్వు. వానికంటే ఈడే చెప్పతోనికంటే చదువులేని వాడే బాగుపడుతూ ఉంటున్నాడు. అంటే మనిషి ఈ అజ్ఞానంలో పడిపోతూ ఉంటున్నాడు, చదువు అనే అజ్ఞానంలో పడిపోతూ ఉంటున్నాడు.
దేవునిక అంటే విశ్వాసిని అని అజ్ఞానంలో పడిపోతూ ఉంటున్నాడు. ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, జాలి లేదు, అన్ని రకాలుగా ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మరి లేదు. కాబట్టి సర్లే వాడిని రానియనులే, వాడిని నేను చూసుకుంటలే, వాని కథ నేను చూసుకుంటలే, వాని కథ నువ్వు ఒకవేళ చెప్పకపోతే నేను రాను, నువ్వు చెప్పకపోతే నేను రాను. ఎవరికి భయపడాలా ఇప్పుడు? దేవునికి భయపడాలనా? రానన్నతోనికి భయపడాలనా? లేదంటే చెప్పాలని భయపడాలనా? ఎలా సేవ చేయాలా? ఒక ఆత్మ ఇక్కడ ఉన్న దేవుడు ఏది చెప్తే అదే నడుచుకోవాలా, అదే ఫాలో కావాలా, అదే వారికి బోధించాలా. అప్పుడే సంఘం అభివృద్ధి, విశ్వాసులకు క్షేమము, మరి అన్ని రకాలుగా మనము ప్రేమైన పిల్లల వల్లే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. అంతేకాదు మరి అగయలోను మరి ఆ స్థలాల్లోనూ ఏమైపోయిందంటే దేవుని ఒక వాక్యము ప్రబలమైపోయింది. నేర్చుకున్నారు కాబట్టి, విధేయతలోనికి వచ్చినారు కాబట్టి, దేవుని పోలికలోనికి వచ్చినారు కాబట్టి. ప్రియమైన సోదరుడా, ప్రియమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మరి ఏం చెప్పగలుగుతూ ఉంటున్నాడు? ఆయన ఏం నేర్పించినాడు? ఆయన ఏం నేర్పించి ఇది ప్రకటించమని చెప్పగలిగినాడు? అదే మనం ఏం చేయాలా? అదే చెప్పాలా. అందుకే మరి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉంటున్నాడు. ఈ మాట పౌలు చెప్తా ఉంటున్నాడు. చివరిగా మనం చూసుకుందాము. ఏదంటే మత్తయి సువార్తలో ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. ఇప్పుడు దేవుని సేవకునికి ఏముండాలా? కనికరం ఉండాలా. రెండోది హృదయ శుద్ధి ఉండాలి. విశ్వాసాలకు ఏముండాలా? సేవకునికి ఏముంది? కనికరం ఉంది, హృదయ శుద్ధి ఉంది. మరి విశ్వాసాలకు ఏముండాలా? కనికరం ఉండాలా, హృదయ శుద్ధి ఉండాలి. ఉంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తమే హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము, జనుల నిమిత్తము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమంట? చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మనుషులు ఎందుకు పలికింటారు ఆ మాటలు? చెడ్డ మాటలలో ఎందుకు పలికింటారు? పౌలు నీతిపరుడు, నిజాయితీపరుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు గుడికి ఈ లోకునికి పరిశుద్ధుడిగా వచ్చినాడు. మరి ఆయన్నే ఏం చెప్తా ఉంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉంటున్నాడు? మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నాడు. చూడండి, మరి చెడ్డ మాటలు మనం పలికేటప్పుడు, మన మీద పలికేటప్పుడు మనము మరి ఎలాగా మరి ఈ లోకంలో జీవించాలా? యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళతో కొట్టారు, ఇంకేం చేసినారు? ఉమ్మి వేసినారు. ఇంకేం చేసినారు? బక్కలో ఏం చేసినారు? బల్లెపోటు పరిచినారు. తల్లకేం పెట్టినారు? ఎన్ని శ్రమలు ఉన్నాయి కదా. అవి ఆశమసి శ్రమల మరణము పోయే అంటే మరణించడానికి ఇంకా సమీపమయ్యే శ్రమలు, మరణిస్తాడు అంతే. ఇంకా అలాంటి శ్రమల్లో మరి ప్రజల్ని అన్నాడా ఏమన్నా? ఒరే నాయన, నువ్వు నా పోలికగా చేసుకుంటే నువ్వు నాకు ఇదేనా శిక్ష చేసేది అన్నాడా? గొర్రె పిల్ల కట్టుకవాణి ఎదుట ఎలాగ మౌనంగా ఉందో అలాగ మౌనంగా ఉన్నాడట. అలాగా కొన్ని సందర్భాల్లో సేవకుడు మౌనంగా ఉంటాడు. ఎందుకుంటాడంటే ఇవన్నీ చూసుకుంటే సంఘం చెల్లాచెదరమైపోతుంది, విశ్వాసులు చెల్లాచెదరమైపోతారు. అన్ని రకాలుగా సాతాను ప్రవేశించి ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. అంతే. ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండమీద ప్రసంగంలో ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. ఏం మాటలు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని
సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనపడతారు. ఏముండాలంట? సమాధాన పరిచేది నేర్చుకోవాలంటే, సమాధానం అనేది పరుచుకుంటే మనం ఎవరు కుమారులు అనపడతామంట? ఇప్పుడు ఏమంటారు లోక సమత, వీడు ఏది సూదికి ఏమెక్కిస్తాడంట? సూదికి దారం ఎక్కిస్తే దారం ఎంత జంప్ అవుతుంది? ఇంకా అంత జంపు పెంచుతాడనమాట. సమాధాన పరిచేది ఉండదు. సూదికి దారం ఎక్కిస్తే ఆ దారం ఎంత జంపు ఉంటే అంత జంపు పెంచడమే, ఇంక అంతే. ఇంకా దేవుని కుమారులు ఎట్లా అనబడతారు? దేవుని కుమార్తెలు ఎట్లా అనబడతాం మనము పెంచేది ఉంటే కదా. చాలామంది చాలా చోట్ల మరి తప్పిపోయి జారిపోయినప్పుడు ఏమొస్తుందిలే అట్ట సాటికి ఏమొస్తుందిలే, మానుకో. ఏం మానుకోవాలా? మందిరం మానుకో, ఏమొస్తావు కానీ. ఈ మందిరాలు లేవా? ఓ అబ్బా దేశం గొడ్డు పోయిందా, మస్తు ఉండే పోతే నెమ్మది ఉంటుందా? ఎక్కడ దేవుడు నిన్ను కన్నాడో, ఎక్కడ సేవకుడు నిన్ను కన్నాడో, ఎక్కడ నువ్వు రక్షణ మార్మనసు పొందావో, ఎక్కడ నువ్వు ఆత్మీయత నేర్చుకున్నావో, ఎక్కడ దేవునికి లోబడి వచ్చినావో, అక్కడుంటే నీకు నెమ్మది, అక్కడుంటే నీకు సమాధానం ఉంటుంది, అక్కడుంటే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు. లేదు ఇది కాదు అది అన్నావు అనుకో, ఏదో ఒకసారి గుంతల పడింది తప్పదు, మన్ను కొట్టుకుంది తప్పదు. మా జీవితంలో మేము ప్రభు పిల్లలముగా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాము, ఎన్నో నిందల అవమానాలు అనుభవిస్తూ వచ్చాము, ఎన్నో మరి రకాలుగా అంటే మాట్లాడుకున్నప్పటికీ మేము సమాధాన పడుతూ వచ్చినాము. ఏం చేసినాము? సమాధాన పడుతూ. దుర్మార్గుడు అనిపించుకొని కూడా సమాధాన పడుతూ వచ్చినాము. ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, పరలోక రాజ్యమును చేరడానికి ఈ విషయాలన్నీ నువ్వు తగ్గించుకొని ప్రభువును పోలి పౌలును పోలి ప్రభువును పోలి మరి సంఘము సహవాసమును పోలి విశ్వాసులను పోలి మరి ఎప్పుడైతే ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతావో అప్పుడే నీకు పరలోక రాజ్యం. అంతే. లేదంటే ఇంకా పరలోక రాజ్యం నువ్వు దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడవు. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు. ఎక్కడుంటావు? నువ్వు విడవబడితే ఎక్కడుంటావు? అగ్నిగుండంలో ఆరదది, అక్కడ ఉంటావు. అందుకే పౌలు మరి ఈ రీతిగా చెప్పినాడు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండమీద ప్రసంగంలో ఎన్నో రకాలుగా మానవులకి బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ప్రభు పిల్లలంగా మరి ప్రభు నిమిత్తమై చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయము, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై. దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి మనకేముండాలా? రేవాని తప్పు వానికి తెలుసుకుంటా ఏదో రోజు ఏం చేయాలా? తప్పిపోయిన కుమారుడు మరి ఏమైపోయినాడు? తప్పిపోయిన తర్వాత తన తప్పు తను తెలుసుకున్నాడు. ఏం చేసినాడు? కనికరం వచ్చింది నా దగ్గరికి, నా తండ్రి దగ్గరికి. నేను తండ్రి దగ్గరికి వస్తే తండ్రి గుడికి ఏమొచ్చింది? కనికరం కలిగిన వారు ధన్యులు. కనికరం కలిగిన వారు వారు దేవుని కుమారులు అనబడతారు. అంతేనా? కనికరం కలిగిన వారు వారి కనికరం కలిగిన వారు ధన్యులు. వారు తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి కనికరమును ఏం చేసినాడు? పొందుకున్నాడు తండ్రి కనికరము. కాబట్టి ఆ రీతిగా ప్రభు పిల్లలంగా ప్రభు యొక్క కనికరమును మనం పొందుకోవాలంటే మన విశ్వాసము వృద్ధి పొందించుకోవాలి. మన విశ్వాసం వృద్ధి పొందించుకొని మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలు వారి పిల్లలకి. అందుకే పౌలు తిమోతితో అన్నాడు, అది నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన వెనుకలోను అది నీలో సహా వహించుతున్నది. కాబట్టి మరి ఎంతో పొగుడుతూ వచ్చినాడు, ఎంతో ఆ విశ్వాసాన్ని ఎల్లడిపరుస్తూ వచ్చినాడు ఇతరులకి. ఇవుడుక పౌలు ఎవరి విశ్వాసాన్ని? తిమోతిలో ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు ఎల్లడిపరుస్తూ వచ్చినాడు. మన జీవితంలో ప్రభు పిల్లలంగా ఎవరిని పోలి నడుచుకోవాలో నేర్చుకోవాలా.
ఎవరిని పోలి? తల్లిదండ్రులను పోలే, బంధుమిత్రులను పోలే, రక్త సంబంధికులను పోలే, లేదంటే దేవుని పోలే. దేవుని పోలి ఎప్పుడు నడుచుకుంటావు అంటే, మరి సేవకుని దగ్గర ఎప్పుడైతే నువ్వు నేర్చుకలుగుతూ ఉంటున్నావో ఆ నేర్చుకున్న విధానంను బట్టి అప్పుడు దేవుని పోలి నువ్వు ఎప్పుడైతే 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు పోయి ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఆ విద్యను బట్టి ఎంత పై స్థాయికి పోవాలంటే అంత పై స్థాయికి పోతావు, అంతే. ఎంపటే పోయి నువ్వు నేర్చుకుంటావా? అలాగనే సేవకుని దగ్గర నేర్చుకోవాలా. నువ్వేం నేర్చుకోవాలనో దేవుని నేర్పిస్తాడో అది నేర్చుకోవాలా, అది పొందుకోవాలా, వాటి చొప్పున మరి నడుచుకోవాలా, దేవునికి విధేయత కలిగి ఉండాలా. కాబట్టి ప్రభువైన మరి ఆయన పిల్లలుగా మరి అలాంటి అనుభవంలోనికి రావాలనే ప్రభువు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులముగా మరి ఉండాలని, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడాలని, ఆ యొక్క రక్తంలో మనం శుద్ధీకరించబడాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన బలులు చేసి మనము మరి సరిచేసుకొని, చక్కపరుచుకొని, పరిశీలించుకొని అన్ని విధాలుగా ఆయన పరిశుద్ధుడున్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులముగా బలులు చేయవలసిన దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించుగాక.